సారీ చంపేశాడు రైడు. ఇది హత్య కాదు, హత్య కానే కాదు, ఆత్మహత్య. నాకే సంబంధం లేదు. క్షమించన్నా. ఎందుకు మనల్ని అపాయింట్ చేసుకుంటున్నారు? మిలిటరీకా తాపి పనికా? ఏమరా భయ్, ఎవరికి తెలుసు? పేరేంటి? దాసు. ఏ దాసు? కాళిదాసా, దేవదాసా, రీసెంట్లీ రామదాసా? ఎంటీ దాసు. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. ఈ పాసులు ఫెయిల్ ఇవన్నీ నీ పేరేంటి? తెలీదు. మీ అమ్మ పేరేంటి? తెలీదు. ఎందుకురా తీసుకొచ్చారు? నీ పేరేంటి? దాసు. ఎంతవరకు చదివావు? 10th ఫెయిల్. ఎవడు రాది? ఏంటనే ఈ పండేవాడు అనుకుంటున్నావా? ఎవడు కొట్టినా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి కింద పడిపోతాడో ఆడే పండుగాడు. సార్, సిటీలోనే ఒక పెద్ద లోఫర్ సార్. కొట్టడానికి వచ్చిన వాళ్ళని తెలియకుండా కొట్టే జిత్తుల మరి నక్క సార్. వీడు మాత్రం మనకు పనికిరాడు సార్. వీడే కావాలి, మిగతా వాళ్ళని పంపించాయి. ఇప్పుడు ఇండియన్ టైం 5:30. లండన్లో టైం ఎంత? మనం లండన్ వెళ్ళే టైము 12. కరెక్ట్. ఇదిగో ఈ పేపర్ మీద నీ పేరు రాయి. రాయి, ఇంగ్లీష్లో రాయి. Bastard. Anyway, spelling is correct. Pass. ఓరల్ టెస్ట్లో, రిటర్న్ టెస్ట్లో పాస్. ఏంట్రా ఓరల్ టెస్ట్? ఏంట్రా రిటర్న్ టెస్ట్? ఏం చేయించాలనుకుంటున్నారా నా చేత? 10th చదవాలి. అది స్కూల్కి వెళ్ళి చదవాలి. 10th చదవాలా? స్కూల్కి వెళ్ళాలా? ఇదేమైనా భగవద్గీత ఏంట్రా? ఏ వయసులో పడితే ఆ వయసులో చదవడానికి మెంటలేంట్రా మీ అందరికీ? రాయ్, బ్రెయిన్ హీట్ ఎక్కినట్టుంది, వీడిని నిద్రపుచ్చండి. అంటే ఇప్పుడు మీరందరూ కలిసి ఇక్కడ ఐ అని జోల పాట పాడతారేంట్రా? లేదు, టాబ్లెట్ వేస్తాం. నోట్లో కాదు. లేరా కొడకలే. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. హలో, నమస్కారం బాసు. అగ్గిపెట్టి ఉందా? అచ్చో నాలాగే ఉన్నాడు. నా బాబు ఊరూరు తిరుగుతుంటాడు, ఎక్కడో కక్కుర్తి పడి ఉంటాడు ఎతవా. ఒరే దాసు, నీదేరా ఫేసు? ఈ నీచ్ కమీనే కుత్తేగాళ్ళు మొత్తం షేపే మార్చేశారు. ఆ అందం ఏది? ఆ షైనింగ్ ఏది? ఇంకొక సెకండ్ కూడా ఉండకూడదు. రే దాసు, జంప్. వచ్చేస్తాను రా బాబు. ఫస్ట్ స్టూడెంట్కి డిసిప్లిన్ కావాలి. అల్లరి చేయకుండా చెప్పింది విని స్కూల్ యూనిఫామ్ వేసుకో. నేను చెప్పేది వినపడుతోందా? నేను చెప్పేది వినపడుతోందా? నేను స్కూల్కి వెళ్ళను. అయినా ఈ వయసులో స్కూల్కి వెళ్తానంటే రాయ్ నిన్ను. స్టూడెంట్ని బెదిరించకూడదు, బుజ్జగించాలి. నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు, నిన్ను తీసుకెళ్ళడానికి స్కూల్ వ్యాన్ వస్తుంది. ఇలాగా చూసావుగా, వాడు లైవ్లోనే ఉన్నాడు. నిమ్స్కి తీసుకెళ్తే బతికిస్తామని చెప్పారు. హ్యాపీయే కదా సార్? నువ్వు స్కూల్కి వెళితే హ్యాపీయే. స్కూల్కి వెళ్ళకపోతే వాడిని చంపేసి కేసు నీ మీదకి వచ్చేలా చేస్తాం. 14 సంవత్సరాలు జైలు శిక్ష కావాలా, 1 సంవత్సరం స్కూల్ కావాలా? స్కూల్కి వెళ్ళి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. స్కూల్కి వెళ్ళి ఈజీగా ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నావు కదా? అది ఇంకా కష్టం. అక్కడ నీకు కాపలాగా
పులిని పెట్టాం. స్కూల్లో పులి ఏంటి సార్? ఎవరైనా తినేస్తే పులి పులిని రమ్మంటే వీడియో చేయండి సార్. వీడే పులి. పులా గజ్జి కుక్కలా ఉన్నాడు. ముందు నా పవర్ ఏంటో నీకే తెలుస్తుంది. పులి సార్. నీ డ్యూటీ ఏంటో నీకు తెలుసుగా? తెలుసు సార్. 24 గంటలు కంటి మీద కునుకేయకుండా కాపులా కాయాలి సార్. దట్ ఈస్ మై డ్యూటీ సార్. డ్యూటీలో తేడా వస్తే పనిష్మెంట్ ఏంటో కూడా తెలుసు కదా? తెలుసు సార్. అందుకే నేను ఇప్పుడే స్కూల్కి వెళ్తున్నాను సార్. అమ్మాయే సన్నగా అరణవే. హలో, నేను సంజన. సుబ్రహ్మణ్యం గారు లేరా? ఓ నమస్తే మేడం, బాగున్నారండి? బాగున్నాను. సుబ్రహ్మణ్యం గారు అండి, మీ డాడీ రూమ్ లోనే ఉన్నారు. ఫుల్ క్లాసు పిచ్చ పీకుడు వ్యక్తున్నారు. ఏంటి సార్, ఇంకెప్పుడు మీ వర్షమేనా? ఇక్కడ ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోరేంటి? ఏంటి నువ్వు చెప్పేది? నాకంటే ఎక్కువ చూసా నీకు? కంపెనీ ఓనర్ నేనా నువ్వా? నాకే చెప్పేంత వాడిపోయావా? అబ్బా. హలో డాడీ, నేను సంజన మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. ఏంటి, సుబ్రహ్మణ్యాన్ని తిడుతున్నారా? అవును, నీకెలా తెలుసు? తెలుసు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకెప్పుడు ఆయన తిట్టొద్దు. నా కోపం వస్తే రెండో ఎక్కం లెక్క పెట్టుకోండి. కోను ఏం చేస్తావు? సుబ్రహ్మణ్యంతో లేచిపోతాను. మా ఇద్దరి మధ్య హాట్ అఫైర్ నడుస్తుంది. ఆయనతో నవ్వుతూ మాట్లాడండి. ఓకేనమ్మా, అలాగేనమ్మా, ఉంటానమ్మా. బాగుంది సుబ్రహ్మణ్యం, చాలా బాగుంది. ఏదో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తుంటాయి, దానికే చికాకు పడితే ఎలా? నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుందయ్యా. అల్పజీవిని, ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నాను. నువ్వు ఇంత వర్కౌట్ చేస్తావని, నీకింత నెట్వర్క్ ఉందని నాకేం తెలుసు చెప్పు. అది కాదు సార్. అరే ఊరుగా, నేర్చుకుంటే చేసుకోపా. దానికి ఓరం అడగాలా ఏంది? ఓ చేసుకోపో, ఓ చేసుకోపో, ఓ చేసుకోపో, ఓ పో చేసుకోపో. హలో. హాయ్, నేను సంజన మాట్లాడుతున్నాను. హాయ్, హౌ ఆర్ యు? రేపు ఈవినింగ్ 6 కి పార్టీ ఉంది, వస్తారా? పార్టీ ఏంటండి? బర్త్డే. ఓ హ్యాపీ బర్త్డే. ఆ విషయం అక్కడికి వచ్చాక చెప్పండి. ఎక్కడికి రావాలి? గంగవరం బీచ్. ఏ రారా? వస్తానండి. మీరు నన్ను నువ్వు అని పిలవడానికి మీకేమైనా అభ్యంతరమా? ఏ, నువ్వు నన్ను నువ్వు అని పిలుద్దాం అనుకుంటున్నావా? అవును. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాయ్. తన అడ్వాన్స్ అయిందా, నేను అడ్వాన్స్ అయ్యానా? బాగా చెప్పారా? వీళ్ళందరూ బాగా ఎక్కువైపోయింది. రాను నీ అమ్మాయిలకి బొత్తిగా రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయిందిరా. ముక్కు ముఖం వంకరగా ఉన్న ప్రతిదానికి ఐశ్వర్యరాని ఫీలింగ్ ఎక్కడ? ఒరే స్వప్న సుందర్ రా. జాగ్రత్తగా దిగు. జాగ్రత్త. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా, ఆశా నిరాశేనా, మిగిలింది చింతేనా. దేవుడు ఒకటి ఇస్తే ఒకటి తీసుకుంటాడు. ముక్కు ముఖం చాలా బాగుంది, కానీ కాలు కరెక్ట్గా లేదే. పాపం పాప డిస్కో తెక్కగలదా, డాన్స్ చేయగలదా, యోగా చేయగలదా? దేనికి పనికిరాదు. ఇలాంటి అమ్మాయిలు ఎవరు లవ్ చేయరురా. ఏదో నా అలాంటి సింపతి ఉన్న కుర్రోడు దయతలిచి లవ్ చేసినా పెళ్లి మాత్రం చేసుకోడు. సిగ్గులేదురా? పాప ఒక హ్యాండిక్యాప్ట్ అమ్మాయిని పట్టుకుని ఏడిపిస్తారా? అబ్బా, నువ్వు ఈ స్కూల్లో ట్రై చేస్తున్నావా? నేను అమ్మాయిని ఏడిపిస్తాను రా. కాకపోతే పొగరుబోతుల్ని పోజులు కొట్టే వాళ్ళని మాత్రం ఏడిపిస్తాను, కానీ ఇలాంటి ఫిజికలీ హ్యాండిక్యాప్ట్ అమ్మాయిని కాదురా. నువ్వు వెళ్ళమ్మా. కారు తెస్తున్నారు కదా, వెళ్ళండి. వెల్కమ్. ఏంటమ్మా, నువ్వు హ్యాండిక్యాప్స్ నేర్పించవా? పొగరబోతులు నేర్పిస్తావా? ఇది వాళ్ళకంటే ముద్ర. అధ్యక్ష ఉత్తరం సభైపోతున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.